హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఇలా ఖాళీగా ఉన్న ఎంటీ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఈ బాటిల్స్ ఉంటే చాలు ఎన్ని బట్టలైనా ఈజీగా ఆరేసుకోవచ్చు. అదేంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొన్నప్పుడు ఇలాంటి అట్ట ముక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఇవి చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని పడేయాలని అసలు అనిపించదు. దీంతో ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే చెప్తాను. ముందుగా దీన్ని అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకైతే ఇలా వచ్చేస్తుంది. నాకైతే బ్యాక్ సైడ్ గోల్డ్ ఉంది, ఒక సైడ్ సిల్వర్ కలర్లో ఉంది. దీన్ని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. హాఫ్ మూన్ లాగా కనిపిస్తుంది చూడండి, ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. స్కేల్ తీసేసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్నారనుకోండి, ఒక సైడ్ ఒక కలర్ ఉంటుంది, ఇంకో సైడ్ ఒక కలర్ ఉంటుంది. ఇవి చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఒక కార్డ్బోర్డ్ తీసేసుకొని నేనైతే ఇంతవరకు కట్ చేసుకున్నాను. దీంతో మనము టిష్యూ పేపర్ హోల్డర్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ కార్డ్బోర్డ్ అట్ట ముక్కకి కింద సపోర్ట్గా ఉండడానికి ఇంకొక సిల్వర్ కలర్ది అట్ట ఉంది కదా, దాన్ని కట్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకొని ఫెవికాల్తో అతికించేస్తున్నాను. ఇది అట్ట ముక్క కన్నా కొంచెం పెద్దగా ఉండాలి. ఈ సైడ్లో మనము ఇంతకుముందు కట్ చేసుకున్న హాఫ్ మూన్ షేప్లో ఉన్నాయి కదా, వాటిని అయితే అతికించుకోవాలి. కాబట్టి ఈ సిల్వర్ కలర్లో ఉన్న అట్ట ముక్క కొంచెం కార్డ్బోర్డ్ కన్నా ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకొని రెండు సైడ్ల వీడియోలో చూపిస్తున్నట్లు హాఫ్ మూన్ షేప్లో ఉన్న అట్ట ముక్కలను అయితే అతికించుకోవాలి. నేనైతే ఫెవికల్తో అతికిస్తున్నాను. మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏదైనా గమ్ లాంటిది యూజ్ చేయొచ్చు. ఇలా అతికించిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చూడండి, ఇది టిష్యూ హోల్డర్ లాగా కనిపిస్తుంది. ఒక సైడ్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, లోపల సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వేస్ట్గా పడేసేవంతో ఒక రీయూజ్ ఐడియా అయితే చెప్పాను. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదా, వీటితో అయితే ఇంకొక రీయూజ్ ఐడియా అయితే చెప్తాను. చాలా వరకు ఈ యూజ్ అండ్ త్రో బాటిల్స్ని అయితే పడేస్తూ ఉంటాము. ఈ బాటిల్స్ని పడేయచ్చు, కాకపోతే ఈ పైన ఉంటుంది కదా ఆ క్యాప్ దగ్గర, ఆ పార్ట్ని అయితే మనము రీయూజ్ అయితే చేసేసుకుందాం. ముందుగా ఆ క్యాప్ని అయితే, ఆ క్యాప్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. చాక్ అయినా సీజర్ అయినా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి తర్వాత బాటిల్ని అయితే ఎట్లాగో వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఈ రకంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు మనకు బాటిల్ క్యాప్ దాని కింది పార్ట్ ఉంటే సరిపోతుంది. నేనైతే కొన్నింటినైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటితో మనము ఎన్ని బట్టలైనా ఈజీగా ఆరేసుకోవచ్చు. ఇవి ఎన్నైనా మనము జమ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. వీటితో ఇంకా చాలా రీయూజ్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇది ఎలాగా వాడాలి అనేది చెప్తాను చూడండి. బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి మన దగ్గర క్లిప్స్ అనేవి ఉండవు. క్లిప్స్ లేనప్పుడు బట్టలు అయితే గాలికి కింద పడిపోతూ ఉంటాయి. మాటికి పైన వేస్తూ ఉండాలి. క్లిప్స్ లేనప్పుడు అయితే ఈ బాటిల్స్ కట్ చేసుకున్న క్యాప్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఎంత గాలి వచ్చినా కానీ అసలు బట్టలు కింద పడకుండా ఉంటాయి. చూడండి, వీడియోలో చూపించినట్లు ఒక పార్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, క్యాప్ పార్ట్ ముందుకు పెట్టుకోవాలి. ఈ క్లాత్ని అంతా దగ్గరికి అనేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇది బట్టలు క్లిప్ లాగా పనిచేస్తుంది. ఉన్నదాన్నే వేస్ట్గా పడేయకుండా మనం రీయూజ్ అయితే చేస్తున్నాను. నాకైతే ఈ ఐడియా వచ్చింది. మళ్ళీ బ్యాడ్ కామెంట్ మాత్రం అసలు పెట్టొద్దు. నేను ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా చేయమని మాత్రం నేను చెప్పట్లేదు. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు. చూడండి, బట్టల క్లిప్లకు బదులు ఈ కట్ చేసుకున్న బాటిల్ క్యాప్స్ అనేవి పెట్టాను. అసలు గాలి వచ్చినా ఎంతకి కింద పడనే పడవు, తొందరగా కూడా ఆరిపోతాయి. చూడండి, వర్షం వచ్చినా గాలి వచ్చినా అసలు అటు ఇటు జరగకుండా ఉంటాయి. క్లాత్ని సరిగ్గా పెట్టేసి క్యాప్ పెట్టామనుకోండి, నీట్గా కూడా ఉంటుంది. తక్కువ క్లిప్స్ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేయండి. ఈ టిప్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక రీయూజ్ ఐడియా ఏంటంటే, మనకు పెళ్లి కార్డ్స్ వచ్చినప్పుడు ఇలాంటి దేవుడివి వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి ఐడల్స్ని అసలు పడేయాలనిపించదు. నేనైతే ఒక చిన్న రీయూజ్ ఐడియా అయితే చేశాను. వైర్ని అయితే ఇలా హుక్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 2-3 వైర్లన్నింటినీ కలిపి కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా యూ షేప్లో హుక్ లాగా చేసేసుకొని పైన ఈ ఐడల్కి ఆ హుక్ను అయితే అటాచ్ చేసేస్తున్నాను. అటు ఇటు ఊడిపోకుండా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ హుక్ అయితే కరెక్ట్గా బెండ్ అవుతుందో లేదో చూసేసుకున్నాను.
ఈ యూ షేప్లో వచ్చేలాగా చేసేసుకోవాలి. దీన్ని మనము కీ చైన్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మొత్తం వైర్ని అయితే దగ్గరికి అనుకున్న తర్వాత ఈ వైర్ని వెనక్కి అనేసుకొని ఈ యూ షేప్లో ఉన్న హుక్ని ముందటికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకైతే వైర్ అయితే కనబడకుండా నేనైతే టేప్తో అతికించేస్తున్నాను. వైర్ ఇలా వైట్ కలర్లో ఉంది కదా, అది కనబడకుండా నేనైతే ఈ టేప్ని అయితే ఈ వైర్ చుట్టూ చుట్టేస్తున్నాను. మనకు వైర్ బయటకు కనబడకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత ముందు పార్ట్లో కూడా చుట్టేసాను. ఆ హుక్ అయితే బయటకు కనబడకుండా ఉంటుంది. ఇది ఒక రకమైన హుక్ లాగా కనిపిస్తుంది. మార్కెట్లో ఎన్నో రకాల హుక్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలాగే పనిచేస్తుంది. కీ చైన్ పెట్టుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ పెట్టేసుకొని గోడకు అతికించారనుకోండి, మనకు కీ చైన్ హోల్డర్ అయితే రెడీ అయిపోతుంది. కీ చైన్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, పెట్టిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. 100 మంది ఈ వీడియో చూస్తే వారిలో ఒక్కరికైనా ఈ ఐడియా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, వాటన్నింటినీ నేనేం పట్టించుకోను. ఈ ఐడియాస్ ఎలా ఉన్నవి అనేవి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.